తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వం నుంచి అయితే మనకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. టైమింగ్స్ విడుదల చేస్తున్న ప్రభుత్వం ఎకరాకు 12,000 ఎకరాకు 15,000 రూపాయల చొప్పున మీ అందరికీ వచ్చేసి అయితే చాలా స్పష్టంగా అయితే వివరించడం అయితే జరుగుతుంది. రేపటి నుండి ప్రభుత్వం అయితే నిధులైతే డబ్బులకు సంబంధించి అయితే మనకు రైతుల అకౌంట్లోనైతే డబ్బులు అయితే పడనున్నాయన్నమాట. వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినట్లయితేనే మీ యొక్క సమాచారం అయితే ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నవారు ఎవరైతే ఉన్నారో తప్పకుండానైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోండి. అయితే రైతు బంధు ఒక్కో రైతుకి అరగుంట ఉన్నట్టయితే అదనంగా నగదు జమ చేస్తున్న ప్రభుత్వం రైతు భరోసా సర్వేలో సమస్యకైతే పరిష్కారం లభించిందన్నమాట. రేపటి నుండి ఇప్పుడు నేను చెప్పడం అయితే జరుగుతుంది. 1 గుంట కానివ్వచ్చు, అలాగే 10 గుంటలు, 30 గుంటలు, అలాగే చూసుకున్నట్టయితే 35 గుంటలు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికైతే రేపటి నుండి అయితే ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. నిధులైతే ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకైతే వీరికైతే డబ్బులు పడనున్నాయి. ఎకరం వరకు అడిగైతే డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. సంక్రాంతి తర్వాత రైతు భరోసాని అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికైతే ఈ నెల 26వ తారీఖు నుంచి 5 ఎకరాల లోపు దాదాపు 10 ఎకరాల లోపు అయితే పడతాయని అయితే ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి అయితే శుభవార్త చెప్పారు. రైతు భరోసా రైతు బంధు కార్యక్రమాన్ని అమలు చేస్తామని సంక్రాంతి పండుగ తర్వాత అని అయితే మనకైతే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా యథావిధంగానైతే మనకు చూసుకున్నట్టయితే ఈ నెల 26 అంటే ఇంకా 2 రోజులలోనైతే ఉన్నదన్నమాట. ఈ 2 రోజులలో ఎవరైతే 5 ఎకరాలు నుంచి 10-12 ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే పడనున్నాయన్నమాట. ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే ఎవరైతే పొలం సాగు చేస్తున్న రైతాన్ని ఎవరైతే ఉన్నారో వీరికే రైతు భరోసా అని అయితే చెప్పడం జరిగింది. ఈసారి పంట వేసిన రైతులకి రైతు భరోసా అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కీలక ప్రకటన చేశారు. అలాగే పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క రైతు సోదరుడికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో తప్పకుండానైతే మీ యొక్క రైతు సోదరుడు కూడా తప్పకుండానైతే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే ఇంకెవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి తాజా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే ముందుగానైతే మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. రైతు భరోసాకు సంబంధించి ఎప్పుడైనా కానీ మనకు టైమింగ్స్ అయితే విడుదల చేస్తున్న ప్రభుత్వం మీకైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల లోపు అయితే డబ్బులు అయితే పడనున్నాయి. ప్రభుత్వం అయితే రఫర్ పట్టాదారులకు అయితే ఈ పథకం అయితే వర్తిస్తుందని చెప్పడం జరిగింది. వీళ్ళు ఎవరైతే ఉన్నారో పంట పొలం సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగానైతే ఆ యొక్క పొలం సంబంధించి అయితే పట్టాదారు పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క రైతు పేరు మీద ఉన్నట్లయితేనే ఈ పథకానికి అయితే అర్హులైనైతే చెప్పడం జరిగింది. ఆ అర్హులకు సంబంధించి ఏదైతే పంట పొలం సాగు చేస్తున్న పట్టాదారు పాస్బుక్ను అయితే లెక్కగట్టి అలాగే దాని యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ఎవరైతే పట్టగలిగి ఉన్న భూమికి దానికైతే రైతు భరోసా పథకం అయితే వర్తిస్తుందని అయితే ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే తప్పకుండానైతే షేర్ చేసినట్టయితే మీరైతే ఇంకా ఎవరికైతే తెలియని ఇన్ఫర్మేషన్ అయితే ఉందో తప్పకుండానైతే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ఉపయోగపడిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది తప్పకుండానైతే మీ అందరికైతే ఉపయోగపడింది అయితే నేనైతే అనుకుంటున్నాను అన్నమాట. మనకు ఎకరాకి వచ్చేసి అయితే 15,000 ఇస్తున్నారా, 12,000 ఇస్తున్నారా, లేకపోతే ఎకరాకి 7,500 రూపాయలు ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క మైండ్ సెట్లోనైతే మీ అందరికైతే ఉండవచ్చు అన్నమాట. ఇది ఒక గందరగోళంగా అయితే చెప్పవచ్చు అన్నమాట. మనకి ఎకరాకు 15,000 రూపాయలు అనేది చెప్పడం జరిగింది. ఆ తర్వాత 12,000 అని అన్నారు. మళ్ళీ మధ్యలో ఈ 7,500 రూపాయలు మీకైతే చాలా క్రియేటివ్గా అయితే మనకైతే ప్రభుత్వం అయితే వివరిస్తుంది అన్నమాట. మనకు అతి త్వరలోనైతే మనకైతే ఎకరాకు 7,500 రూపాయలైనా లేకపోతే ఎకరాకు 12,000 రూపాయల చొప్పున అయితే ప్రభుత్వం అయితే రైతుల అకౌంట్లోనైతే జమ చేయనుందన్నమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికైతే నచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఇది అన్న ఇన్ఫర్మేషన్ తప్పకుండానైతే ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకైతే ముందుగానైతే తెలియజేస్తాను అన్నమాట. థ్యాంక్ యూ.